హాయ్ అండి. మీరందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు చపాతీలండి, ఆలుగడ్డ చపాతీ అండి. నేను ఉడకబెట్టుకున్నా. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నామండి. దీంట్లో పిండిలో బాగుంటుందండి జీలకర్ర వేసుకుంటే. గ్యాస్ స్టవ్లు ఉండదండి. ఉప్పు అండి కొద్దిగా వేసుకుంటున్నాను నేను. ఇంత మట్టికేనండి. ఇగో కొన్ని నువ్వులు వేసుకుంటున్నానండి. కలుపుకున్నాము. పిండిలో నీళ్ళు వేసుకుని కలుపుకున్నామండి. కలుపుకుని అట్టు పెట్టుకున్నాము. కూరకు సంబంధించినవి కూడా చూపిస్తానండి నేను. ఈ పిండిలోనే బంగాళదుంప ఉడకబెట్టుకున్నాం కదండి, ఆలుగడ్డ అది కూడా వేసుకుని కలుపుకున్నాము. కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుని కలుపుకున్నామండి. కొద్దిగా నూనె వేసుకున్నాము పైన, చేతికి అంటుకోమన్నట్టుదండి. ఇదిగండి ఎట్టేను. దీని మీద మనము కూరకు సంబంధించినవి చూపిస్తానండి. ఎట్లా మూత పెట్టుకున్నాం కూర వండుకునేదాకా. ఇగండి నేను ఉల్లిపాయ కూర వండుకుంటాను. 2 ఆలుగడ్డలు ఈ ముక్క ఇట్లా ఉడకబెట్టుకున్నానండి. ఒక ఆలుగడ్డ, ఒక టమాటా, ఉల్లిపాయలు, అల్లం పేస్టు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి, ఉప్పు, కారము వేసుకున్నాము. కూర చేసుకున్నాము. నేను కూర వండుకుంటా ఇది పెట్టుకున్నానండి. పొయ్యి అంటించుకుని నూనె వేసుకున్నాం. తాలింపు దించి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలండి, పచ్చిమిరకాయలు, పసుపు, అల్లం పేస్టు, ఉప్పు, కారము, బంగాళదుంప పేస్టు, కొంచెం నీళ్ళండి కొద్దిగానే పోసుకోండి. ఉడకనిద్దామండి. టమాటా ముక్కలు వేసుకున్నామండి. మూత పెట్టుకున్నాం. ఉడకనిద్దాం. మూత పెట్టుకున్నాం. దగ్గరికి వచ్చిందండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఉల్లిపాయ కూర. కొద్దిగా 2 ఆలుగడ్డలు వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం. ఇక ఇంతేనండి. చపాతీ చేసుకున్నాం. ఇప్పుడు బాగా పిసకాలండి పిండిని. బాగా నానింది. చూడండి ఎంత బాగుందో. చేసుకుందామండి. నేను పిండి వేసుకున్నాను. చాలా బాగుంటాయండి. ఇట్లా ఆలుగడ్డతో వేసుకుంటే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటాయి. మళ్ళీ కొద్దిగా వేసుకున్నాం. ఇదిగోండి ఇట్లా సూపర్గా వస్తాయండి. కొడి చేసుకున్నాం. చాలా బాగుంటాయండి. ఇట్లా చేసుకోవాలి. ఇవ్వండి చేసుకున్నా. సూపర్గా ఉంటాయండి. ఇట్లా కాల్చుకున్నాం. పెనం పెట్టుకున్నానండి. పెనం కాగిందండి. వేసుకున్నాం.
పైన నూనె వేసుకుందాం. ఇట్లా తిరగేసుకుందామండి. తీసుకుందామండి. కాలింది. ఇగోండి ఆలుగడ్డ చపాతీ అండి. చాలా బాగుంటాయండి. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఉల్లిపాయ కూర అండి. ఈ కూరలో తింటే చాలా బాగుంటుందండి. ఇట్లా సూపర్గా ఉంటుంది. ఇట్లా తింటే